गाइस वेलकम बैक टू मై ఛానల్ స్మైల్ విత్ అర్పిత। ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు నాగుల పంచమి। సో ఏమేమి చేస్తున్నానో నేను చూపెడతా। నాదైతే ఇప్పుడే పూజ అయింది। పూజ అయిపోయిన తర్వాత కూర పొయ్యి మీద వేసిన। అంటే ఈరోజు పప్పు తినద్దు, సో బెండకాయ సాంబార్ చేసిన, ఇంకా ఆలుగడ్డ కర్రీ చేసిన। అది కూడా మా డాడీ కట్ చేసేస్తే నేను చేసిన అనమాట। నేను పూజ చేసేంత టైంలో మా మమ్మీకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయిన ఉండే, అందుకే మా డాడీ హెల్ప్ చేసిండు। అయినా మా డాడీ హెల్ప్ చేస్తాడు। అండ్ చూసేయండి, బెండకాయ సాంబార్ అయితే అవుతుంది, మరుగుతుంది। యమ్మీ యమ్మీ ఆలు కర్రీ। బెండకాయ సాంబార్ అయిపోయిన తర్వాత సీర వేస్తా। సీర వేసేసిన తర్వాత మనం నాగమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం। చూపెడతాను నేను అక్కడ ఎలా పూజ చేస్తానో కూడా, ఓకేనా వీలైతే। అండ్ మా అంకిత వచ్చిన తర్వాత మా అంకిత మా అన్న కళ్ళు కడిగేటప్పుడు కూడా చూపెడతా, ఓకే గాయస్ మా మమ్మ అయితే పాలన్న తాగు అనేసి అంటే పాలు ఇంకా కారీ తాగుతున్నాం। కారీ వేసుకొని పాలు తాగుతున్నాం। అంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేను, స్నానం చేయగానే డైరెక్ట్ పూజ మీద కూర్చున్నా, అందుకే మా మమ్మీ పాలు పోసి ఇచ్చింది తాగుతున్నా। అండ్ నెక్స్ట్ అప్డేట్స్ తర్వాత చెప్తా, ఓకే గాయస్। ఇవి నేను చేసిన సీరలు, నేనైతే 2 టైప్స్ ఆఫ్ సీరస్ చేసిన, ఒకటి డాక్టర్ రవ్వతోని, ఒకటి ఉప్మా రవ్వతోని। గాయస్ నేనైతే ఇట్లా చీర పెట్టుకొని రెడీ అయినా, ఈ చైన్ వేసుకొని ఫుల్ చూపెడతా చూడండి గాయస్, ఇట్లా రెడీ అయినా నేను మాత్రం। అండ్ బయట కూడా తులసి మాతకు పూజ చేస్తా అని చూపెడుతున్నా తులసి మాతని। పూజ సామాన్ అన్ని రెడీ పెట్టుకున్నా, చూసేయండి। చూపిస్తా ఇట్లా పెట్టేస్తుంది। ఇవి పూజ సామాన్, పంచపాల పువ్వులు, సీర, 2 టైప్స్ ఆఫ్ సీర, నెయ్యి, దీపంతం కోసం పాలు, వాటర్। పోదామా దేవుడి దగ్గరికి? చలో పద పోదాం। మా ఇంటి పక్కనే నాగమ్మ పుట్టుంటుండే, సో అక్కడ విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసారు ఒక 5 years బ్యాక్। అప్పటి నుంచి ఆ విగ్రహానికి పాలు పోస్తారు, పుట్టలో కొన్ని పోస్తారు అనమాట। మేమైతే మాకు వీళ్ళు ఉన్నప్పుడల్లా మేమైతే టెంపుల్కి వెళ్తాం, ఆ టెంపుల్కి ఇంకా అభిషేకం కూడా చేస్తాము మాకు కుదిరినప్పుడల్లా। నాగుల పంచమి రోజు అయితే మస్తు మంది ఉంటారు, ప్రతి ట్యూస్డే వస్తారు, కానీ ఇంత ఎక్కువ మంది ఉండరు। నాగుల పంచమి రోజు అయితే పట్టారనమాట। సో అందుకే మనం పూజ చేస్తే ప్రశాంతంగా చేయాలి కదా, అందుకే మేము కొంచెం లేట్ వెళ్ళినాం అనమాట। 3 to 4 మధ్యలో ఆ టైంకి వెళ్ళినాము, అయినా అంత జనాభా ఉన్నారని చూపెడుతున్నా అనమాట। చూసారు కదా పుట్ట మీద అసలు ఫ్లవర్స్ తోని ఎలా నిండిపోయినాయి, అంత మంది వచ్చిర్రు। మేమైతే ఫస్ట్ విగ్రహానికి పాలు పోసి నీళ్లు పోసి బొట్టు పెట్టి ఇంకా వస్త్రం ఎక్కిచ్చేసి పూలు పెట్టేసి వచ్చాము। ఆ తర్వాత పుట్టకి కూడా సేమ్ ఫస్ట్ పాలు పోసి నీళ్లు పోసి కుంకుమ పసుపు పెట్టి అండ్ వస్త్రం ఎక్కించి పాలాలు వేసిన తర్వాత సీర ఎక్కించిన అనమాట పుట్టకి। అండ్ మల్లెపూల దండ కూడా తీసుకువెళ్ళినాం, ఆ మల్లెపూల దండ కూడా పుట్ట మీద వేసినాం। అప్పుడు వీడియో తీద్దామంటే వీడియో ఆగిపోయిందనమాట, నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయ్యి। వినాయక చవితి రోజు చందమామని చూడొద్దు కదా, సో పుట్ట మీద పేలాలు తింటే ఏం కాదు అని అంటారు, అట్లా అని కావాలని చూడొద్దు। సో అందుకోసమే మేమైతే సడన్గా చూస్తామేమో అనేసి పుట్ట మీద పేలాలు అయితే తెచ్చుకుంటాం, ప్రతిసారి అలానే తెచ్చుకున్నాం। ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు ఒక నిద్ర అయిపోయిన తర్వాత మా అంకిత అయితే వచ్చింది, అంటే మా అంకిత వర్క్ బిజీలో ఉండే। సో మా అంకిత అయితే మా ఇంటికి వచ్చేసరికి 7 అయింది। ఇక 7కి మా అన్నకి ఇంకా మా డాడీకి కళ్ళు అడిగింది। ఫస్ట్ మా అంకిత పెద్దది కాబట్టి దానికన్నా ముందు నేను అడగద్దు కాబట్టి ఇక అది వచ్చిన తర్వాతనే అడుగుదామనేసి నేను కూడా ఊకున్నా। సో ఇక్కడ మా అంకిత మా డాడీకి ఇంకా మా అన్నకి కళ్ళు అడుగుతుంది, చూసేయండి। మెరుస్తున్నాయి నాన్నకాళ్ళు।
ఇప్పటి నుంచి వెళ్ళి మంచిగా ఇక్కడ మా అంకిత నాకు మా అన్నకు అంటుంది మన ముగ్గురం ఫోటో దిగుదామనేసి. అయితే మా బావ ఏమన్నాడు చూసేయండి. ముగ్గురు చూడే ఎట్లా మాట్లాడుతున్నాడు. అబ్బా మా మమ్మీ కథ నాకు చెప్పింది. మెరిచిపోతున్నాడు సన్నీ అడిలా. ఇంకేం 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 కావాలి. కళ్ళు అడగాల. అరే గట్ల వేసామైంది నీకు. ఇప్పుడు తగ్గుతుంది. అలా మంచిగా కళ్ళు అడిగేసి ప్రసాదం అయితే పెట్టేస్తున్నా అన్నకి. ప్రసాదం అయితే మార్నింగ్ చేసిన సీర ఇంకా పేలాలు అయితే ఇచ్చాను. అర్పితాసి నైస్ బాగుంది. కట్నం వచ్చేసి నేను ఇంకా మా అంకిత సేమ్ ప్యాటర్న్ శారీస్ అయితే తీసుకున్నాము. నాకేమో పింక్ విత్ నెవీ బ్లూ కాంబినేషన్ అండ్ మా అంకితకేమో కాఫీ విత్ లెమన్ ఎల్లో. నాకు కాఫీ విత్ లెమన్ ఎల్లో ఆల్రెడీ ఉందనేసి మా అంకిత అది తీసుకుంది అనమాట. మా అంకితకి ఆ కాంబినేషన్ నచ్చింది, నాకు ఈ కాంబినేషన్ నచ్చింది. నాకైతే 2 కాంబినేషన్స్ నచ్చినాయి, కానీ కాఫీ విత్ లెమన్ ఎల్లో ఆల్రెడీ ఉందనేసి నేను పింక్ విత్ నెవీ బ్లూ తీసుకున్నా. మా అంకిత లేదనేసి కాఫీ విత్ లెమన్ ఎల్లో తీసుకుంది. ఇక్కడ మా మమ్మీకి మా డాడీకి అయితే మేము మంచి ఆశీర్వాదం ఇస్తున్నాము. తెలంగాణలో ఇట్లానే సాంప్రదాయాలు ఉంటాయి. అంటే ఆడబిడ్డలకి తల్లిదండ్రులు కాలు మొక్కుతారు, ఇంకా అన్నదమ్ములు కూడా మొక్కుతారు. ఆ తర్వాత మా అన్న అయితే మా అక్క బావ ఆశీర్వాదం తీసేసుకున్నారు. అలా కొంచెం సేపు ముచ్చట్లు పెట్టేసుకున్నాం. ముచ్చట్లు పెట్టేసుకున్న తర్వాత గణపతి గుడికి వెళ్ళేసి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అంతే గైస్ ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.